హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. గాయ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ట్రై ప్యాడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే యూట్యూబర్స్ కావచ్చు, తర్వాత షార్ట్ ఫిల్మ్ తీసే పర్సన్స్ కావచ్చు. ఎందుకంటే ఒకరి సహాయం లేకుండా ఆ స్టాండ్ ఉండటం వల్ల మనం ఓన్ గా వీడియోస్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని యొక్క రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. హాయ్ గైస్, చూసారు కదా, ఇది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఇప్పుడే రావడం జరిగింది. సో దీన్ని మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాం. ఓకే, సో దీని ప్రైస్ మనకి ఎంత ఉందో చూసారు కదా. దీని ప్రైస్ అనేది మనకి 539 ఇచ్చారు, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్తో సహా వేశారనమాట. యాక్చువల్గా దీని రేట్ వచ్చేసి 499. ఓకే, సో దీన్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి, నేను తీసుకున్నానండి. ఓకే, చాలా మంది యూట్యూబర్స్కి ఇది 100% ఉపయోగపడుతుంది కాబట్టి మనం కూడా ఒక యూట్యూబర్ కాబట్టి ఇది కొనడం జరిగింది. చూసారు కదా. సో చూడండి, ఇక్కడ వే ఆఫ్ దానికి 4 సెక్షన్ లెగ్ ఏమేమి ఉన్నాయి, దాని యొక్క స్పేర్ పార్ట్స్ అనేది క్లియర్ కట్ గా ఇచ్చాడు. సో రబ్బరు, తర్వాత క్విక్ లెవెల్ లాక్ అండ్ 4 సెక్షన్ లెగ్, 3 వే. ఓకేనా, ఇవన్నీ మనకి క్లియర్ కట్ గా చూపించారు. దీని యొక్క మోడల్ ఏ విధంగా ఉంది కూడా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది. ఓకే, సో తర్వాత ఇక్కడ 1020 mm, 350 mm, 345 mm, 16.8 mm, 420G అని ఇచ్చారు. ఓకేనా, దీని వెయిట్ ఎంత ఉంది అనేది కూడా దీంట్లో మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం. ఓకే, సో గైస్, ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది, మంచిగా ఉంటుందని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన వీడియోస్ అవన్నీ నీట్గా తీసుకోవాలి. ఓకేనా, అందుకోసం దీన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, చూడండి. సో ఇది యాక్చువల్గా మొబైల్కి సంబంధించిందండి. మొబైల్తో మన వీడియోస్ ఎలా తీయాలనే దాని గురించి మనం పరిచయం చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత దీనికి మనకి ఏంటంటే బ్లూటూత్ కూడా కనెక్షన్ ఇచ్చారండి. బ్లూటూత్ చూశారు కదా, బ్లూటూత్ కనెక్షన్. ఓకే, సో ఈ బ్లూటూత్ ద్వారా కూడా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కెమెరాకి ఇచ్చారు, యాజ్ యూజువల్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఇచ్చారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉంటుంది కూడా. ఓకే, చూసారా గైస్, నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది. సో దీని కలర్ కూడా సూపర్గా ఉంది. ఓకే, దీని ఫిట్టింగ్ కూడా బాగా ఇచ్చారు. చూడండి, దీని ఫిట్టింగ్స్ మనకి ఎన్ని ఇంచెస్ ఉన్నాయి, మన సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా చేసుకోలేమా అవి కూడా ఇక్కడ మనకి ఇవి ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనము సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు అండి. చూడండి, చూసారు కదా. ఓకే, ఓకేనా. సో దీన్ని మనము స్టాండర్డ్ గా నిలబెట్టి ఒకసారి చూద్దామండి క్లియర్ కట్ గా మనకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా, ఇది మొబైల్ సంబంధించిన ప్యాడ్ అనమాట. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, బటన్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఎన్ని ఇంచెస్ వస్తుందో కిందికి ఒకసారి చూద్దాం. ఓకేనా, మన హైట్ సరిపోవాలి కదా. ఓకే, ఎందుకంటే మనకి హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఈ బటన్స్ ఇలా వచ్చిన తర్వాత మన బటన్స్ వేయాలి, వేయకపోతే లూజ్ గా కనబడుతుంది. చూడండి, ఈ బటన్స్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత దగ్గర మనకి ఇక్కడ బటన్స్ ఉంటాయండి. దీన్ని కొంచెం లూజ్ చేస్తే దీనికి కొంచెం ఇలాగా
మనం ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నమాట. చూసారా? ఇది మనకి మొబైల్ పిక్ లాగా అనమాట. మొబైల్ ఇక్కడ మనం పెట్టుకొని మన వీడియోస్ అనేది చూస్తాం. సో ఇప్పుడు నేను దీన్ని అటాచ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇలా అటాచ్ చేసి మనం తగిన విధంగా పెట్టుకోవాలి. ఇది మనకి లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూసారా? ఈ విధంగా మనం మూవ్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం ఈ విధంగా ఇలా ఇది చేయొచ్చు అనమాట. టైట్ చేయొచ్చు. అదే విధంగా దీన్ని కూడా ఇది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక మొబైల్. ఓకే గైస్, ఈ విధంగా మన మొబైల్ ని సెట్ చేసుకొని మన వీడియోస్ కూడా సక్రమంగా నీట్ గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా? మళ్ళీ మన యాజ్ గా వద్దనిపిస్తే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది తీసేయచ్చు అన్నమాట. తీసేస్తే టోటల్ గా మనకి నీట్ గా బ్యాక్ తీసుకోవచ్చు. తీసుకొని ఈ విధంగా మనము హ్యాండ్కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అదనమాట. నాకు తెలిసినప్పుడు ఇది మంచిగా ఉపయోగపడుతుంది అందరికి, యూట్యూబర్స్ కి. ఓకేనా? సో అది గైస్. ఇప్పుడు ఈ బ్లూటూత్ ఎలా వర్క్ అవుతుందో చూద్దామా? ఓకేనా? సో ఇది కెమెరా 2 పిన్స్ ఇచ్చారు మనకి, కెమెరాకి నార్మల్గా ఆండ్రాయిడ్కి. సో రెండింటికి రెండు ఉపయోగపడతాయి, డోంట్ వరీ. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఆన్ చేస్తున్నానండి. ఇలా ఇస్తే మనకి ఈ విధంగా బ్లింక్ అయినట్టుగా మనకి ఒక సింబల్ అనేది చూపిస్తుంది. ఇలా ఉంటే ఆడికి మనకి వర్క్ అవుతుందని అర్థం. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, తర్వాత మన మొబైల్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎలా అనేసి. బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. బ్లూటూత్ని ఆన్ చేసి ఇలా పట్టుకుంటున్నాను. పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఏబీ షట్టర్ 3 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేశాను. చూసారా? కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం ఎంతో దూరంలో ఉన్నా కూడా ఈ బ్లూటూత్ అనేది మన దగ్గర పెట్టుకొని ఇలా దీని మీద ప్రెస్ చేస్తే ఆ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఆ 2 పిన్స్ మీద మనకు ఇలా పిన్స్ ఉన్నాయి కదా, ఈ 2 పిన్స్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేది పడుతుంది. ఇప్పుడు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో చూడండి, చూడండి బ్లూటూత్ కదా, మీ ఎదురుగా పెట్టాను. ఇప్పుడు ఫొటోస్ తీసుకుంటాను. చూడండి, చూసారా? ఫొటోస్ పడుతున్నాయి. ఓకే, ఫొటోస్ ఇప్పుడు మీకు పడ్డాయా లేదా అని క్లారిటీ రావాలంటే ఏం చేద్దామో చూడండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారా? ఇప్పుడే కదా మనం తీసుకున్నాం ఫొటోస్. చూడండి, క్లియర్ కట్గా ఫొటోస్ అనేది వచ్చాయి. సో ఈ విధంగా మనకి బ్లూటూత్ అనేది ఉపయోగపడుతుందండి. సో మనము మన ట్రైప్యాడ్ ఎంత దూరంలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ప్రతిసారి మనం ఫొటోస్ అనేది తీసుకోకుండా మనం ఉన్న ప్లేస్ నుంచి క్లిక్ చేస్తా అంటే ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా పడతాయి. ఓకేనా? సో అది గైస్, థ్యాంక్ యూ. యా గైస్, చూసారు కదా మనకి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఎలా ఉందో. సో దీని రేట్ కూడా చాలా లెస్ లో ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంత తక్కువలో ఇది మంచి ప్రైస్ అని నేను చెప్పుకుంటున్నాను. ఓకేనా? సో మన యొక్క ఛానల్లో ఉన్న వీడియోస్ కావచ్చు, ఈ వీడియో కావచ్చు, మంచిగా అనిపిస్తుంటే సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఓకేనా? జై హింద్.